5 పేజెస్ అనుకో, 25 పేజెస్ అవుతుంది. చిన్న బుక్కే. ఏమంటే ఏ ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పలేం, కానీ చదవటానికి చిన్న కథే. 80 ఏళ్ళ ఒక వృద్ధుడు చేపలు పట్టడానికి వెళ్ళి తన అవమానాలు భరించి చాలా అవమానాలు అంటే ఏం లేదు, 80 ఏళ్ళు వృద్ధుడు కాబట్టి చేపలు పట్టడానికి చేతగాక కాదు, అంత టైంలో అంత శక్తి లేకుండా కూడా మిగతా వాళ్ళు ఈ వృద్ధుడిని హేళన చేసినప్పుడు ఆయన నిర్ణయం చేసుకున్నాడు, నేను నా బ్రతకటమైనా లేదా చావటమైనా చేపలు పట్టి తీసుకురావడమైనా టార్గెట్ పెట్టుకున్నాడు. ఆ కథ వృత్తాంతమే ఈ నవలో పెద్ద ఏం లేదనుకోకండి. దీనికి ఏమొచ్చిందని తెలుసా? 1954లో నోబెల్లో సాహిత్యం, లిటరేచర్ ఇన్ నోబెల్ వచ్చింది. అంటే ఎంత ఫేమస్ కాకపోతే ఈ బుక్కి నోబెల్ వస్తుంది? ఒకసారి మీరు చదవండి. అంటే తెలుగులో నాకైతే ఇంగ్లీష్ రాదు, కానీ బుక్ కొనాలి అనే ఆ ఉద్దేశంతో కొనేసాను. యాక్చువల్గా దీని తెలుగు మీనింగ్ అనేది నాకు తెలియదు, నేర్చుకోవాలి. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర తెలుసుకుంటా, నేర్చుకొని ఒకవేళ తెలుగు ఎడిషన్ దొరికితే నేను చదివిన తర్వాత కూడా మీకు ఎవరికైనా ఇస్తాను. కానీ కొన్ని బుక్కులు చదవడం వల్ల ఏంటంటే మనలో మార్పు రాకపోయినా కాదు కానీ మార్పు వస్తుంది. ఎందుకు రాదంటే అంతే. ఇప్పుడు మనం బుక్కులు చదివినప్పుడు ఊరకనే పోదు కదా, ఎక్కడో ఒకటి కెమిస్ట్రీ అవ్వచ్చు, ఫిజిక్స్ అవ్వచ్చు, మ్యాథ్స్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. ఏమవుతుందంటే మార్పు అనేది వస్తుంది. అది చాలా బాగుంటుంది. కథ అనేది చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటుంది. మనం అంటే ఇది చేయలేము, ఇది మన వల్ల చేత కాదని 10 మంది హేళన చేసేటప్పుడు దాన్ని ఎలా చేయాలి, ఎలా సంపాదించగలం, ఎలా జయించగలం, ఎలా సక్సెస్ఫుల్ అవ్వగలమని చెప్పే కథ ఇది. నిజంగా ద ఓల్డ్ మ్యాన్ అండ్ ద సీ, సముద్రపు మనిషి, తెలుగులో డబ్బింగ్ చేశారు, అనువాదం చేశారు. అందుకని నాకు తెలియదు, చూడాలి. చిన్న బుక్కే, నోబెల్ వచ్చిందంటే ఒక్కసారి